మొన్న ఒక 20 ఇయర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ నా దగ్గరికి జాండీస్తో వచ్చాడు. ఆయన బయటనే తింటాడంట. అంటే ఈ పానీపూరీలు, బండిల దగ్గర, చాట్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటాడు. అంటే జాండీస్ ఎందుకు వస్తుంది? జాండీస్ అనేది లివర్ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఈ జాండీస్ రావడానికి కొన్ని వైరస్లు, ముఖ్యంగా హెపటైటిస్ వైరస్ అంటారు. ఇవి ఏ, బి, సి, డి అండ్ ఈ అని ఉంటాయి. వీటిల్లో ఏ అండ్ ఈ వైరస్ వల్ల అవి ముఖ్యంగా కంటామినేటెడ్ వాటర్ అంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం ద్వారా ఆ ఏ అండ్ ఈ వైరస్లు వస్తాయి. బి, సి, డి ఈ మూడు కూడా క్రానిక్ హెపటైటిస్ అంటారు. ఇవి ముఖ్యంగా మనం ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా, వాళ్ళు వాడిన ఇంజెక్షన్ వాడడం ద్వారా బి అండ్ సి అండ్ డి వస్తాయి. దీంట్లో ప్రధానమైంది బిని మనకు తెలియదు, ఉన్నట్టుగా కూడా తెలియదు. బి అండ్ సి ఎలా బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా, అన్ని రకాల బాడీ ఫ్లూయిడ్స్ ఇంక్లూడింగ్ స్వెట్ అంటే చెమట ద్వారా, వాళ్ళ చెమట మనం ముట్టుకున్నా మనకు వచ్చేస్తుంది. ఉంటే అలా వదిలేయచ్చా? వదిలేయకూడదు. ఎందుకంటే కొంతమందిలో ఈ హెపటైటిస్ బి అనేది క్రానిక్ గా మారిపోయి లివర్ ను ఖరాబ్ చేసేసి ఫ్యూచర్ లో క్యాన్సర్ ని కూడా కలుగజేస్తుంది, లివర్ క్యాన్సర్. కాబట్టి హెపటైటిస్ బి ఉన్నట్లయితే దాని స్థాయి, ఆ వైరస్ యొక్క నెంబర్ ఎంత ఉంది అని తెలుసుకొని దానికి అవసరమైతే మందులు వాడాలి. వాడకపోతే లాంగ్ టర్మ్ లో అది క్యాన్సర్ గా మారి. రెండవది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెపటైటిస్ బి రాకుండా వ్యాక్సిన్ అందుబాటులో, ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకొని ఫుల్ కోర్స్ వాడండి. ఎస్పెషల్లీ ఎందుకంటే ఊరికే వాళ్ళ స్వెట్ ముట్టుకున్నా వస్తుంది, వాళ్ళు వాడిన టవల్ వాడినా మనకు రావచ్చు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హెపటైటిస్ బి గురించి ఒక్కసారైనా తెలుసుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి, అవసరమైతే వ్యాక్సిన్ తీసుకోండి. ఈ హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేవి ముఖ్యంగా కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం ద్వారా వస్తాయి. కాబట్టి పరిశుభ్రమైన నీటిని, ఆహారాన్ని తీసుకోండి.